బయట తినొద్దండి, తిని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అంటే మరేం తినమంటారు అంటారు. ముఖ్యంగా టిఫిన్లు అండి. ఇంట్లో ఎప్పుడూ మానేసాం. ఇంట్లో వండే ఓపుకున్నా, టైం ఉన్నా బయట తెచ్చేసుకోవడం, 4 రకాల ప్యాకెట్లు తినేయటం, రోగాలు తెచ్చేసుకోవడం అవుతుంది కదా. మరి ఏం తినాలి అనేది చాలామంది అడుగుతున్నారు. మీరేం తింటారని కూడా చాలామంది అడుగుతున్నారు. అక్కడికే వస్తున్నాను. జొన్న అన్నం అండి. జొన్న అన్నం. జొన్నలు డైరెక్ట్గా అయితే తినలేం, అసలు తినలేం. చాలా చిరాగ్గా ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. కానీ చిన్నప్పుడు పెరుగన్నం తిన్నాం కదండి, దానికి కాస్త అడ్వాన్స్డ్ రూపం అన్నట్టు ఇప్పుడు అంటే నాకు బాగా పనిచేస్తుంది. గతంలో కూడా చెప్పాను, మామూలు పని కాదు, అంటే కొద్దిగా ఘాటు కూడా ఉంది. అందుకు ఎండుమిర్చి, గోంగూర పచ్చడి, ఆంధ్రమాత అండి, ఇవన్నీ కలిపి ఇంకా పోపుల్లో అన్ని పల్లీలు, ఇక జీలకర్ర దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయి కదండి. ఒక్కసారి ఊహించుకోండి, ఆ టేస్ట్ తగులుతూ ఉంటే. దోరగా వేయించిన ఎండుమిర్చి ఉంటుంది. జొన్న, రాత్రి వండేసిన జొన్న ఫెర్మెంటెడ్ అండి. ఎంత ఫెర్మెంటెడ్ అంటే చక్కటి గేదె పాలు తీసి పోస్తున్నారు కదా పల్లెటూళ్ళల్లో. 80-85 రూపాయలు తీసుకుంటున్నారు, అయినా ఏం పర్వాలేదు. చక్కగా ఒక పావు లీటర్, హాఫ్ లీటర్ పెరుగులో ఈ అన్నాన్ని వేసేసి కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసి ఉంచేసి పొద్దున్నే తీసి తాలింపేసి అందులో కాస్త గోంగూర పచ్చడి వేసుకొని ఆ ఎండుమిర్చులు కలుపుకొని తింటే ఉంటుంది సామిరంగా. ఇంకా మామూలుగా ఉండదు టేస్ట్ అండి. నేను అంటుంది ఈ పెసరట్లు, బజ్జీలు, పూరీలు అసలు ఇవన్నీ సెకండరీ అండి. అవన్నీ తినేసాను నేను. అసలు ఇది లేకపోతే ఎందుకో ఆ రోజు ఏదోలా ఉంటుందండి. ఏదోలా అంటే కడుపు నిండిన ఫీలు ఉండట్లేదు. ఇదైతే కడుపు నిండిన ఫీల్ సాయంత్రం దాకా ఉంటుందండి. మధ్యాహ్నం కూడా జస్ట్ రెండు రోటీలు తీసుకుంటాను అంతే. అయినా కానీ మళ్ళీ సాయంత్రం కొద్దిగా జావా. ఈ జొన్న అన్నం చేస్తున్న మేలు అంతా ఇంత కాదండి. రిచ్ ఫైబర్ కదా, పొట్టేమో హాయిగా ఉంటుంది. మామూలు హాయి కాదా అన్నట్టు అంత హాయిగా ఉంటుంది. ఇక ప్రోటీన్ కవర్ అవుతుంది. ఇక ఫెర్మెంటేషన్ ఉంది కదండి, రాత్రి పెరుగు గుర్తుందా, అది ఇక సూపర్. ఇక టేస్ట్ అంటారా, ఆంధ్రమాత గోంగూర పచ్చడి ఉందని చెప్పాను. రెండోది ఎండుమిర్చి ఉందని చెప్పాను. ఇవి కూడా మంచివేనండి. ఇవి కూడా బాడీలో మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తాయి, అంటే తిన్నది అరగడానికి. ఈ ఎండుమిర్చి ఒక రకమైన క్యాన్సర్ని తగ్గించే అవకాశం కూడా ఉంది అని కొంతమందికి తెలుసు. ఇక పల్లీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్న మొన్న రీల్స్లో చెప్పినట్టున్నాను, ఎన్ని పల్లీలు తింటే అన్ని కాదు కానీ ఒక గుప్పెడు పల్లీలు. మరి ఇన్ని మిక్స్ అయి ఉన్నప్పుడు దీనికంటే గొప్ప టిఫిన్ ఉంటుందా? మరి నేను ఇన్ని చెప్పినా కానీ దీనికంటే మంచి టిఫిన్ ఉంది, దీనికంటే టేస్టీ ఉంది అంటే చాయిస్ మీదే. కానీ ఒకసారి ట్రై చేసి 4 రోజులు తిన్న తర్వాత మీ అభిప్రాయం మార్చుకోకపోతే అప్పుడు వచ్చి కామెంట్లో చెప్పండి, నేను కూడా ఒప్పుకుంటాను, మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. థ్యాంక్ యూ.